రోజు 70,000 60,000 మెజార్టీ మా నాయకుడికి అంటారు. మరి 60,000 మెజార్టీ అంటే నీకు పులివెందుల సమస్యల మీద నువ్వు ఎక్కడ ఉన్న చివరి స్థానం నీకు ఇచ్చిన లేచి నిలబడి అధ్యక్ష నా పులివెందుల్లో వాటర్ కావాలి, నా పులివెందుల్లో రోడ్లు కావాలి అని అడిగే బాధ్యత మీకు లేదా? మరి ఎందుకు ప్రమాణం చేశారు? ప్రమాణం చేశారు? అక్కడ ఆ ప్రమాణం వెనక్కి తీసుకుని మీ ఓటమిని ఒప్పుకొని వెళ్ళిపోవాల్సింది. మరి ప్రజలు తీర్పిస్తే ఆ తీర్పు శిరసావించి అక్కడ ఉండకుండా ఎందుకండి మీ కాకమ్మ కబర్లు చెప్తున్నారు? ఏమాయన ఏం అతీతమా? నిలబడమనండి మరి ఎంపీగా. ఎట్టగా గెలిపిస్తారేమో చూద్దాం. నిన్ను పులివెందులకు గెలిచాలి, పులివెందులకు ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటే ఇంక్లూడింగ్ పులివెందులు కూడా ఉన్నటువంటి ఎంపీకి నిలబడితే ఈవెన్ నీకు పులివెందుల్లో నీ ఓటమి ఎదుర్కొంటావు. ఈ రోజు ఆ మెజార్టీ రాదు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. మీరు చేసిన తప్పులన్నీ వేసుకుని వచ్చి ఇప్పుడు ఆమెను ఒక మాట, బాలకోటయ్య గారిని మమ్మల్ని ఒక మాట కాదు. ఫస్ట్ మీరు అన్నారు నవరత్నాల ఇంకోట అన్నారు. ఎస్, మీరు స్వీకరించండి మీ ఓటమి. ఎస్, మేము ఓడిపోయాం, 2 చోట్ల ఓడిపోయాం. 100 సార్లు చెప్పాను నేను డిబేట్ లో. ఏమయ్యా మారుతావు, మీ నాయకుడు ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేదు పవన్ కళ్యాణ్. 2 చోట్ల 2 చోట్ల ఓడిపోయాం, పారిపోలేదు, నిలబడ్డాం. అది మేము మాట్లాడుతుంది. మేము నిలబడ్డాం. ఏదైతే ప్రజలు ఓడించారు, ఎస్, వాళ్ళ తీర్పును మేము ఒప్పుకుంటున్నాం. వాళ్ళు గెలిపించేంత వరకు, ఈ గెలుపు తరతరాలు నిలిచిపోయేంత వరకు, మాట్లాడిన ప్రతి నోరు మూసుకునేంత వరకు అని చెప్పి పోరాడితే ఈ రోజు అంత విజయం వచ్చింది సార్. 100%. 21 సీట్ సార్ మాకు ఇచ్చింది. 21, 175 నిలబడి 11 గెలిచడా మేము. 21 నిలబడి 21 గెలిచాం. కాబట్టి మా గెలుపుకు 10% కూడా సరిపోదు. మీరు ఇప్పుడు గెలిచిన 11 సీట్లు 10%, 5% కూడా సరిపోదు. ఆవేదన సార్, ఆవేదన, బాధ భరించాం మేము. ఈ రోజు మీరు పెద్ద నీతివంతులు అయిపోయినట్టు, మీ నాయకుడిని అన్యాయంగా ఓడించినట్టు నిద్రపోనిచ్చారు. ఈ రాత్రికి ఏం జరుగుతుందోనే భయ కంపితులు నిద్రపోయారు. ఏ మహిళ మీ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చి పొడుస్తున్నారంట. ఎవరు చెప్పండి, ఎవరు చెప్పండి? ఒక సమస్య చూపించండి. మీరు మాట్లాడిన దాంట్లో మేము ఒప్పుకుంటాం. నాగేంద్ర గారు మాట్లాడారు కదా, మారాలి. నేర్పిస్తుంటే మీకు ఇంత చెప్తా ఉన్నా. నేను అవగాహన లేని మాటలు అని చెప్పేసి ఒకటే చెప్తా ఉన్నా. ఆయన ఇవాళ తాడేపల్లిలో ఉండగా మీరు బెంగళూరులో ఉన్నారు, ఇంకో దగ్గర ఉన్నారు అని చెప్పి అవగాహన లేక మాట్లాడుతున్నారా? కుసంస్కారంతో మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి? బీజేపీని విమర్శించిన మీరు ఎందుకు జ్ఞానం ఉండాలి, కొంచెమైనా ఓటమిని మీరు ఒప్పుకోలేనప్పుడు మీకెందుకంటే రాజకీయాలు తలచుకోండి. ప్రజలు మీ ముఖాన ఉన్నారు. మీ ఎంపీ కాదు బట్టలు ఇప్పింది, మీ ప్రతి ఒక్కరికి బట్టలు ఇప్పారు ప్రజలు. మీ ఎంపీ కాదు బట్టలు ఇప్పింది, మీ గోరంట్ల మాధవ్ గారు బట్టలు ఇప్పింది. నీతో ప్రతి వైసీపీ నాయకుడికి బట్టలు ఇప్పి నిలబెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. నీతో సహా మీరు ఎందుకు ట్రై చేయలేకపోయారు? మీ నగ్నత్వాన్ని ఒకసారి ఇది ప్రజలు ఇచ్చిన మీకు చెప్పాలి. మీరు ప్రజలు మాట్లాడతారా? సింగిల్ గా పోటీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సింగిల్ గా పోటీ చేశాడు. తన రూమ్ లో నిలబెట్టి మీ 175 మంది మీ ముఖ్యమంత్రి చిన్న మేధడు చిట్లిందని మా ప్రభుత్వంలో అత్యంత అద్భుతంగా మేమే చూసుకుంటాం. మీకు ఏ ఇబ్బంది లేదు. మా పరిపాలన
మీ సింగిల్ గా పోటీ కార్యకర్తలకు చేస్తే మీరు మాత్రమే అందరూ ఇచ్చేది ఓడిపోతారు. ఉండదు. 175 ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ మేము అసలు నెగ్గుతామని మా నమ్మలేదు. పార్టీ నిర్ణయాలు అది మీకు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు. రాలేదు? ఎందుకంటే మీరు భయపడ్డారు. మా పార్టీ ప్రజలను చూసి నిర్ణయాలు భయపడ్డారు. మీకు ఎందుకు? మిమ్మల్ని మీకు ఓడిస్తున్నారు దమ్ముందన్నారు కదా. భయపడ్డారంట. సింహం అన్నారు ఇవాళ కదా. జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ రాష్ట్రంలో ఉంటే మా పార్టీ ఎక్కడో ఉన్నారని నిర్ణయాలు మీకెందుకు? కుసంస్కారంతో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ మా పార్టీ సంస్కారం నిర్ణయాలు వదలండి ఫస్ట్. మీకెందుకయ్యా చెప్పు? అహంకారంలో నే- మీకు మా మీకు పార్టీ దమ్ము ఉంటే గెలుపుతో ఈ రోజు అహంకారం వచ్చారు అధికారంలో పాపం ఐదు చెప్పండి. సంవత్సరాలు గత లేదు. 30 రోజులుగా గెలుపుతో అహంకారం ఎన్నిసార్లు చూపించి మాట్లాడారు? ఈ రోజు వచ్చాడు చిత్తం చూపుతా. గెలుపుతో బాధ్యత వస్తే అది నిలబడుతుంది. అహంకారం వస్తే ఎన్నాళ్ళు నిలబడదు. సింగిల్ గా ఒక ఒక్క సీట్ పోటీ నిమిషం చేసిన నారాయణమూర్తి కూడా గారు గొప్పవాళ్ళే. ఇంకా అందరూ కలిపి నేను పోటీ అదే చేసిన ఇంకా మీరు ఓడిపోయినా 21 ఇదిగో. నెగ్గాను. 164 వచ్చాయి. నారాయణమూర్తి గారు ఇంకా 136 వచ్చాయి. ఓడిపోయినా వర్మ గారు నేను ఇప్పటికీ కూడా వర్మ గారు. ప్రజలు మా వైపు చెప్పండి. ఉన్నారు. నారాయణమూర్తి అందుకనే గారికి మా వాటిని పార్టీ అంగీకరిస్తూనే నిర్ణయాలు ఎందుకండి? ప్రజలు మా వైపు మా ఉన్నారు. పార్టీ నిర్ణయాలు ప్రజలు ఎందుకు? మాకు మా ఉంది. ఇష్టం గుడ్డలని ఉంటే చెప్పి ప్రజల్ని చేస్తాము. మధ్యపెట్టడం ఓటుతో జరుగుతుంది నిలబెట్టిన అంటున్నా. దీన్ని గుడ్డలని ప్రజలకు వర్మ గారు. ఓటుతో నేను నిలబెట్టిన నలుగురు మాట మాట్లాడితే చెప్పాలి. ఒక్క నిమిషం అండి, దయచేసి ప్రజలకి- అందరూ ఆగండి, ఒక్క నిమిషం ప్రజలకి ఆగండి. మా మీద కాదండి, అసత్యమైన నలుగురు మాట్లాడితే అసలు ఎవరికైనా అర్థం అవుతుంది. మీరు మోసం చేశారు. నారాయణమూర్తి గారు. మభ్యపెట్టారు. నారాయణమూర్తి గారు ఒక మాట. లేదంటే మీకు ఒక మీరు మాట. ఇప్పుడు కూడా మిమ్మల్ని ప్రజలు నా తెలుసుకున్నారు. వాదనతో ఏకీభవించే మీరు ప్రజలు వాళ్ళు మోసం కొంతమంది చేసింది ఉన్నారు. కాబట్టి ఇవాళ చాలా పోరాటం మంది మాలో ఒక్క నిమిషం కాదు. అండి, మన నాగేంద్ర గారు. నిలబెట్టారు పార్టీ ప్రజలు. అంటా ఉంటారు. అన్నా, వైసీపీలో మనం ఓడిపోలేదు. ప్రతి ఒక్కరిని నాగేంద్ర గారు, మీరు ప్రజలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆయన ఆపేం నైతికంగా కదా, ఓడిపోయారు. నలుగురు మాట్లాడుతున్నారు. సంఖ్యాపరంగా నెగ్గుండొచ్చు. ఎస్, నాకు అవకాశం ఏం ఇస్తే నేను మాట్లాడతారు? మాట్లాడతా. ఏముండదు సార్ మీరు- మాట్లాడటానికి మీకు ఆయన దగ్గర. సహనం లేక ఒక మాట మీరు అంటే అంగీకరించలేక ఓడిపోయిన తక్కువ నారాయణమూర్తి గారు ఒక మాట్లాడుతున్నారు. మాట మీకు. ఏ పోరాటం నేను సార్ ఆయన? నారాయణమూర్తి గారు ఒక మాట. టర్మ్లో నేను ఎందుకు మాట్లాడాను. సార్ అది? మాట్లాడుతున్నాను. సరే, పోరాటం మీరు ఎందుకు గంటలో సార్? 50 నిమిషాలు సైలెంట్ మాట్లాడారు. ఉన్నారు కదా, వెయిట్. 2 నిమిషాలు వెళ్ళబోతున్నారు నా మాట. కనీసం గెలిచిన 2 11 నిమిషాలు మంది దగ్గర వెళ్ళబోతున్నారు అంటే పొమ్మని చెప్పండి సార్. మీరు ప్రజల దగ్గరికి నైతికంగా పొమ్మని చెప్పండి ఓడిపోయారని సార్. అర్థం. ఓడిపోయారని అర్థం. కాదు వర్మ 2 గారు. నిమిషాలు వర్మ గారు. వెళ్ళబోతున్నారు నా మాట. ప్రతిపక్షంలో ఉన్న నాకు నారాయణ- 2 నిమిషాలు 21 వెళ్ళబోతున్నారు. మంది నైతికంగా జనసేన ఓడిపోయారని పార్టీ మీరు ఎమ్మెల్యేలు ఎవరెవరు అంతే గెలిచారో కదా. 21 సెకండ్లు నారాయణమూర్తి గారు ఒక మాట అండి. పేరు క్వశ్చనే చెప్పే కాదు. దమ్ము నీకుందా? సరే, మీరు సరే, ఒక్క నిమిషం. తరపున పోరాడతా అన్నాడు. వర్మ గారు, వాయిస్ వర్మ వస్తా గారు. అన్నాడు. ఆయన స్టేట్ లోనే ఉంటా అన్నాడు. మీరేదో స్పెక్యులేషన్ క్రియేట్ చేసి మీరే పోస్టులు పెట్టుకొని దాన్ని మీరే సమాధానం పెట్టుకొని దాంట్లో నారాయణమూర్తి గారు, మీకు ఒక మాట అండి. ఇష్టం వచ్చినట్టుగా రాసుకొని ఈనాడు ఆయన- ఆయన దాని మీద ఒక్క నిమిషం, నాగేంద్ర గారు, ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఒక్క ప్రశ్న కూడా నారాయణమూర్తి గారు, మీకు. ఒక్క నిమిషం అండి, బాలకోటి గారు ఏదో అడుగుతున్నారు, దాని సమాధానం చెప్పండి స్ట్రైట్ గా. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, దీన్ని ఏ విధంగా నారాయణమూర్తి చూడాలి? గారు, మీది ఒక్క మాట. ఏమండి నారాయణమూర్తి గారు, ఒకే ఒక్క మాట మీకు. మనం లోడా 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 అని చెప్పి ఎంత మాట్లాడినా ఎవరికి అర్థం కాదు, మనకి అర్థం కాదు. ఒకే ఒక్క నా మాట. టర్మ్ లో నేను మాట్లాడా. మీరు మీరు ఏమంటారు? మాట్లాడారు లోడా లోడా. మీరు నా ఏమంటారంటే టర్మ్ లో మీరు ఏమంటారు? వర్మ అరే గారు వినండి, నన్ను ఒక్క మాట్లాడమంటే మాట. మాట్లాడా. అరే, నేను వినండి ఒక్క మాట. కావాలి. వినండి, మిమ్మల్ని మీ దగ్గర అడుగుతున్నా, ఇంటర్వ్యూ కాదా? మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఆయన మాట. మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడండి, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి. చెప్తున్నాను. సింగిల్ గా ఒక నేను సీట్ మిమ్మల్ని పెట్టుకున్నాం. అడుగుతున్నాను సార్, ఒకటి ఒక్క 24 మాట. కాదు. సింగిల్ గా ఒక సీట్ ఏమండి? పెట్టుకున్నాం. మేము సింగిల్ గా 11 ఎక్కాం. మేమే గెలుపు అనుకుంటున్నాం. మిమ్మల్ని ఒక మాట నైతికంగా మేమే అడుగుతున్నానండి. నెగ్గాం అనుకుంటున్నాం సింగిల్ గా పోటీ చేసి. నారాయణమూర్తి ఓకే, గారు, ప్రజలు మా మిమ్మల్ని సంఖ్యా ఒక మాట బలంగా అడుగుతున్నానండి. ఓడించొచ్చు. మిమ్మల్ని గెలిపించవచ్చు. కానీ నైతికంగా మేము మారా- నెగ్గాం. నెంబర్ లో మీరు నెగ్గారు. నారాయణమూర్తి గారు, మా కార్యకర్తలు తమ్ముడు చాలా సింగిల్ గా బలంగా సింగిల్ ఉన్నారు. ఒక్క మా మాట నాయకుడు చాలా అడుగుతున్నా బలంగా మిమ్మల్ని. ఉన్నాడు. మా కార్యకర్తలు బలంగా నారాయణమూర్తి గారు, ఉన్నారు. ఒక్క ఓకే మాట అడుగుతున్నా. ఓకే 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 నారాయణమూర్తి గారు, ఓకే, నారాయణమూర్తి గారు, బాలకోటి కూడా గారు, మేము బలంగా ఉన్నాం. తాతంశెట్టి నాగేంద్ర గారు, అనూష్ గారు, ఇది రోజుకి ఉండే అంశాలే ఏదైనప్పటికీ కూడా ఓకే, ఒక్క వాళ్ళు మాట, ఎన్ని ఒక్క మాట సీట్లు వచ్చినా, నారాయణమూర్తి ఏమొచ్చినా గారికి.